కాశీబుగ్గ పలాస జంటపట్నంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసులో పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ 5 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 15 కిలోల వెండి, 6.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గత ఏడాది నవంబర్లో ఈ ఆలయాల్లో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఆలయంలో పలు నిర్మాణ పనులు ఆలయాన్ని మూసివేసి ఉంచారు. దీంతో పనులు జరుగుతున్న వెనక ఉన్న వైపు ఓ గ్రిల్ను ఓపెన్ చేసి చోరీకి పాల్పడ్డారని తెలిపారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి. ఈ కేసులో 100% రికవరీ చేశామన్నారు. రికవరీ చేసిన ఆభరణాల విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ నెల 12వ తారీఖున ఒక కంప్లైంట్ రావడం జరిగింది. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగినట్లు, అక్కడ ఒక 15 కిలోల సిల్వర్ ప్లస్ 6.5 తులాల గోల్డ్ ప్లస్ ఒక 80,000 వరకు హుండీలో ఉన్న క్యాష్ తీసుకెళ్ళిపోయారని చెప్పి కంప్లైంట్ వచ్చింది. అఫెన్స్ ఎప్పుడు జరిగింది ఏమన్నది కూడా క్లారిటీ లేకుండా కంప్లైంట్ ఇచ్చారు. సో దాని బేసిస్ మీద మనకి వర్కౌట్ చేసి టీం, మనకి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ టీం ఏదైతే ఉందో, కాశీబుగ్గ డిఎస్పీ అహ్మద్ గారు అండ్ కాశీబుగ్గ సిఐ రామకృష్ణ గారు, వీళ్ళ టీం మొత్తం దీనికి సంబంధించి అఫెన్స్ ఎవరైతే చేశారో ఆ 5 మంది వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. అండ్ టోటల్గా లాస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో 100% రికవరీ చేయడం జరిగింది. అంటే పోయిన 15 కిలోల సిల్వర్, 6.5 తులాల గోల్డ్ అండ్ క్యాష్ 80,000 చిల్లర క్యాష్ ఏదైతే పోయిందో అది మొత్తం రికవరీ